వైశాఖ పురాణం 1వ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత. అద్భుతమైన ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్న నైమిషారణ్యము కలదు. ఆ నైమిషారణ్యమునందు వ్యాసమహాముని శిష్యుడును పౌరాణిక కథలను చెప్పుటలో అద్వితీయమైన అసమాన ప్రజ్ఞాశాలియగు సూత మహర్షి శౌనకాది మునిశ్రేష్ఠులతో సహా అక్కడొక ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనుచు తన శిష్యుల పౌరాణిక సందేహాలను తీర్చుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడనేక పుణ్యచరిత్రలు, మోక్ష సాధన వ్రత విధాన నియమాలు, వివిధ పురాణేతిహాసాలను తెలియపరచుచు ఆ నైమిషారణ్యమందలి తపోధనులను మునిశ్రేష్ఠులను ఆనందింపచేస్తుండేవాడు. ఆ సూత మహాముని సర్వజ్ఞాన సంపన్నుడు. అతనికి తెలియని పౌరాణిక విషయమంటూ ఉండేది కాదు. తరచుగా ఆ నైమిషారణ్యమునకు తపోధనులు, మునిశ్రేష్ఠులు వచ్చి వారి యొక్క సందేహాలను సూత మహర్షిని అడిగి నివృత్తి చేసుకునేవారు. ఒకనాడు ఆ సూత మహర్షిని శౌనకాది మునులందరూ చుట్టుముట్టి ఆయనను ఇట్లు ప్రార్థించారు: ఓ పౌరాణిక బ్రహ్మ, మేమింతకు ముందు మీ ద్వారా అనేక పురాణేతిహాసములను విని సంతసించితిమి. మిమ్ములను ఆశ్రమ గురువుగా పొందటం వలన మా జన్మ ధన్యమైంది. కానీ స్వామి, మేమిప్పుడు మీ ద్వారా వైశాఖ మాస మహత్యమును గురించి వినగోరుతున్నాము. కావున మీరు మాయందు దయతలచి ఆ వైశాఖ మాస మహత్యమును గురించి విపులముగా వివరించమని వేడుకొనుచున్నాము. మా కోరికను మన్నించి మమ్ములను ధన్యులను చేయండి అని ప్రార్థించారు. అంతటా సూత మహర్షి శౌనకాది మునుల ప్రార్థనను మన్నించి వైశాఖ మాస మహత్యమును గురించి, దాని యొక్క విధి విధానాల గురించి ఇట్లు వివరించసాగాడు. పూర్వము బ్రహ్మదేవుని మానసపుత్రుడగు నారద మహర్షి పరమ భక్తాగ్రగణ్యుడైన భక్తాంబరీషునకు ధర్మార్థకామ మోక్షములను గురించి సవివరంగా ఉపమానములతో సహా వివరించాడు. నారదుని బోధనలకు అంబరీషుడు అమితానందభరితుడై, ఓ నారద మహర్షి, మీరనేక పౌరాణిక ధర్మ సూక్ష్మములను, విధి విధానములను గురించి నాకు బోధించియున్నారు. మీ నుండి మరిన్ని పౌరాణిక కథలను వినాలనే కుతూహలముతో ఉన్నాను. కావున నేడు సంవత్సరములోని 12 మాసములలో విశిష్టత గల వైశాఖ మాస మహత్యమును వివరించి పుణ్యం కట్టుకోండి. ఈ వైశాఖ మాసము వైకుంఠవాసుడైన విష్ణుమూర్తికి ఎట్లు ప్రియమైనది. వైశాఖ మాసములలో భక్తులాచరింపదగిన విధి విధానములు, నియమములు, చేయవలసిన వ్రతములు, దానములు, శ్రీమన్నారాయణునికి ప్రీతికరములైన కార్యములు, వాని ఫలితములు, పూజా విధానము మున్నగు విషయములన్నీయు విపులంగా వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అంబరీషుడు కోరగానే త్రిలోక సంచారియగు నారదుడు భక్తాంబరీషునకు ఇట్లు చెప్పదొడంగెను: ఓ భక్తాగ్రగణ్య అంబరీష, సంవత్సరములలో 12 మాసములు దేనికవే ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి. వీటి పవిత్రతను గురించియో విశిష్టతను గురించియో విధాత అయిన బ్రహ్మను అడిగియున్నాను. పూర్వము లక్ష్మీదేవికి సాక్షాత్తు భగవంతుడైన శ్రీ మహావిష్ణువే వీటి ప్రాశస్త్యతను గురించి చెప్పియున్నాడు. దానిని లక్ష్మీదేవి ద్వారా బ్రహ్మ తెలుసుకొన్నవాడై నాకు వివరించియున్నందున దానిని గురించి సవిస్తరంగా తెలిపెదను. సావధానముతో చిత్తగింపుము. సర్వపాపహరణము, సకల పుణ్యప్రదమునగు ఉత్కృష్టమైన వైశాఖ మాస మహత్యమును వివరించుచున్నాను, ఆలకింపుము. సంవత్సరములోని 12 మాసములలో వైశాఖ మాసం, మాఘమాసము, కార్తీక మాసములు 3 అత్యంత పుణ్యప్రదమైనవి. ఈ మాసములు మిక్కిలి మహిమాన్వితములైనవి, సత్వర సత్ఫలితములనిచ్చునవిగా సర్వజ్ఞులు నిర్ధారించారు. ఇందు వైశాఖ మాసమునందు చేయు దానధర్మములు మిక్కిలి పుణ్యప్రదములై సమస్త పాపములను నశింపచేస్తాయి. ఈ వైశాఖ మాసమందు చేయు
దానధర్మముల వలన భక్తులు గొప్ప పుణ్యఫలితమునొంది సద్గతులను బడయుదురు, సకలైశ్వర్య ప్రాప్తి నొందుదురు. విశాఖ నక్షత్రములో పౌర్ణమి వచ్చుటచే వైశాఖ మాసమంటారని తెలుసు. ఈ వైశాఖ మాసము సర్వశ్రేయస్కరమైనది. ధర్మకార్యములకు అనువైన కాలమిది. సర్వపాపక్షయకరమైన ఈ వైశాఖ మాసము మహోన్నతమైన తపోమహిమను కలిగియున్నది. విద్యలలోకెల్లా ఉన్నతమైనది వేదసార విద్య. యంత్రాలన్నింటిలో ఓంకార యంత్రము ఎంత ప్రాశస్త్యమైనదో అట్లే మాసములలో వైశాఖ మాసమునకున్నంత విశిష్టత అట్టిది. వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు స్నాన జప తాపాదులొనరించిన వారికి కలుగు పుణ్యం ఇంతింతని చెప్పనలవిగాదు. గోవులలో కామధేనువు, సర్పములలో ఆదిశేషుడు, జాతులలో బ్రాహ్మణ జాతి, నదులలో గంగా నది, ప్రకాశములో సూర్యకాంతి, ఆయుధాలలో వజ్రాయుధము, లోహాలలో బంగారము, పక్షిజాతుల యందు గరుడు, మనులలో కౌస్తుభము మిక్కిలి ప్రసిద్ధి పొందినది. అట్లే పుణ్యఫలమునిచ్చు మాసములలో వైశాఖ మాసము అత్యంత పుణ్యదాయకమైన మాసము. ఈ మాసములో చేయు ధర్మకార్యములకు తిరుగులేని పుణ్యఫలము దక్కును. వైశాఖ మాసమందు భక్తులాచరించు విధి విధానము. సూర్యోదయపూర్వమే మేష సంక్రమణ కాలంలో స్నానము చేయాలి. శ్రీమన్నారాయణ్ణి జపించాలి, పూజించాలి. వృద్ధులు, అంగవైకల్యము కలవారు వైశాఖ మాస మహత్యమును తలంచుకొనుచు మనోస్నానము చేయవలెను. అనగా మనస్సునందు శ్రీమన్నారాయణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో జపించినా చాలును. స్నానము చేయవలెనని తలంచి నదీ తీరము వరకు పోయి కారణాంతరములచే స్నానము చేయక వెనుదిరిగినను వైశాఖ మాస స్నాన ఫలమును పొందెదరు. అయితే కారణము సముచితమైనది అయి ఉండాలి. ఫలితము: వైశాఖ మాస స్నానం ఆచరించుట వలన శ్రీమన్నారాయణ్ణి కటాక్షము సిద్ధించును, విష్ణుమూర్తికి ప్రీతిపాత్రుడవుతాడు. పై చెప్పిన వారిని శ్రీహరి కటాక్షించి తనలో ఐక్యము చేసుకొనును. ఈ వైశాఖ మాసమందు కనీసం ఒక్కసారైన భక్తి శ్రద్ధలతో స్నానమాచరించిన వారు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితమును పొందెదరు. ఈ వైశాఖ మాస స్నానం ఆచరించిన వారు సమస్త పాపకర్మల నుండి విముక్తులయ్యెదరు, వైకుంఠ ప్రాప్తి సిద్ధించును. కావున మానవులందరూ ఈ వైశాఖ మాసమున సమస్త తీర్థములయందును, పుణ్యతీర్థములయందును, నదీనదములయందును, కాలువలు, సెలయేర్లు, బావులు, చెరువులు, మున్నగు జలప్రదేశములందును ఈ వైశాఖ మాస ప్రభావము ఉండును. ఈ వైశాఖ మాసములో దేవతలు జలమందు ఆవాహితులై యుందురు. శ్రీహరి ఆజ్ఞానుసారము దేవతలందరూ ఈ మాసమున సూర్యోదయమై 6 గడియల వరకు జలములను ఆశ్రయించి యుందురు. ఆ సమయమందు స్నానము చేయు మానవులకు దేవతలు మేలు చేకూర్చుదురు. కావున ఓ అంబరీష, ఈ వైశాఖ మాసమందు ప్రతి మానవుడు జలస్నానమాచరించి భగవంతుని కృపకు పాత్రులు కావాలి. లేనిచో శాపగ్రస్తులవుతారు. ఈ మాసమును గురించి ఇంకనూ తెలుపవలసిన విషయములు అనేకములున్నవి, సావధానముగా ఆలకింపుము అని నారదుడు చెప్పదొడంగెను. 1వ రోజు పారాయణము సంపూర్ణము.